హాయ్ అండి, వెల్కమ్ టు సనిత వ్లాగ్స్. ఇదిగోనండి, ఈరోజు నా గార్డెన్లో ఉన్న చుక్కకూర దగ్గరికి వచ్చాను. నేను ప్రతిసారి తొట్టుల్లో చూపిస్తున్నాను కదా, ఈసారి నేను కింద వేసానండి. ఇక్కడైతేని మరి ఈ ప్లేస్లో వేసాను నేను. చూసారా, 1 మంత్ అయ్యిందండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. కానీ మొన్న గట్టిగా వర్షం పడ్డదండి, దానివల్ల కొంచెం పడిపోయింది మొక్కలన్నీ కూడాని. మట్టి అయి పట్టి కొంచెం కిందకి డౌన్ అయిపోయింది. కానీ మొన్న అయితే ఇంకా చాలా బాగా నిలబడి కనిపించింది అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఏదైనా కానీ బాగా గ్రోత్ అయిందండి, 1 మంత్లో వచ్చింది. ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం అనేసి నేను వీడియో తీసాను అనమాట. ఇలాగ పోయినసారి కూడా నేను కింద వేసానండి, చాలా లెక్క వేసాను, మొత్తం చాలా ఇంత పొడవుగా వేసేసాను. అప్పుడు వేసినప్పుడు నేను యూఎస్ వెళ్ళానండి. వచ్చేసరికి మొత్తం అంతా అది గెలలు వచ్చేసండి. చాలా దగ్గర దగ్గర ఒక ఎంత వచ్చిందంటేనండి, విత్తనాలు దగ్గర దగ్గర హాఫ్ సంచి వచ్చిందండి. అంత వచ్చేసింది అన్నమాట. విత్తనాలు అంతా బాగా వచ్చేసినాయి, ఎండిపోయి మొత్తం అంతా ఉండిపోయినాయి అన్నమాట. అప్పుడు తీసాను ఒక 2 years దాకా నేను విత్తనాలు కొనకుండా సరిపోయింది. తర్వాత ఇంకా మొలవటం మానేసినాయి అన్నమాట, పాతవి అయిపోయి. అందుకనేసి మళ్ళీ నేను ఇంకా అప్పటి నుంచి కొనటం మొదలెట్టాను. కానీ ఈసారి అయితే నేను తొట్టులో వేసినయే నాకు విత్తనం వచ్చిందండి. ఆ విత్తనాలనే మళ్ళీ ఇక్కడ వేసాను. చూసారు ఎంత బాగా వచ్చేసినాయో. మనం విత్తనాలు కొనక్కర్లేకుండా మనం ఒకసారి వేసుకుంటే అవి అలా వదిలేస్తే మనకి విత్తనాలు అవే దీనికి పూత కింద వచ్చేసి అదే మనకి విత్తనం అయిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఈరోజు కొంచెం హార్వెస్ట్ చేస్తున్నానండి, మొత్తం అంతా ఎక్కువైపోతుంది అనేసి కొంచెం హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ చుక్కకూర అయితే పప్పులోకి ఏంటి, ఫ్రైకి ఏంటి, పచ్చడికి ఏంటి, అన్నిటికీ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఆకుకూరలు చాలా మంచివి కదా, మరి హెల్త్కి అయితే ఆకుకూరలు ఎక్కువ వాడాలి. మనకి మలబద్ధకం ఉన్నా సరే ఆకుకూరలు ఎక్కువ వాడితే కనుక ఆ సమస్య నుండి మనం విడుదల పొందుకుంటామండి. అంతేకాకుండా మరి ఆకుకూరలు కూడా చాలా హెల్త్కి మంచిది కాబట్టి అన్ని రకాల ఆకుకూరలు మనం అయితే ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడున్న ఈ యొక్క జనరేషన్లోని. ఎందుకంటే కంటి చూపుకు కూడా చాలా మంచిది కదా. మరి తోటకూర, పాలకూర, చుక్కకూర, మరి ఇవన్నీ కూడా మెంతికూర, ఇవన్నీ కూడా మనం ఎక్కువ వాడాలండి కూరగాయలతో పాటు. అందుకే నేను ఎక్కువగా ఫోకస్ నేను దీని మీదే చేస్తాను. ఎక్కువగా అన్ని రకాల ఆకుకూరల మీద ఎక్కువ చేస్తాను అన్నమాట నేనైతేనే. చూసారు కదా, నేనైతే ఆకుకూరలు బయట నుంచి అస్సలు కొనండి. ఇక్కడే ఎంత కష్టమైనా ఎలాంటి టైంలో అయినా సరే నేను ఇక్కడే పండిస్తాను, మరి ఏ మందులు కొట్టకుండా. మా ఇంట్లోకి మాకు సరిపడి మాత్రం నేను మాత్రం ఏదోలా సంపాదించేస్తాను ఈ ఆకుకూరని. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయాలి. మీరు కూడా ఇలా కొనుక్కోకుండా మందుది కాకుండా మరి ఆర్గానిక్గా పండించుకుని తినాలని చిన్న వీడియో అయినా సరే మీకు పెడుతున్నాను నేను. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? చూసి మీరు కూడా ఆనందించండి, ట్రై చేయండి, ఓకేనా? చూసారా ఎంత హెల్దీగా ఉందో, సూపర్ ఉందండి. బుట్టాకు వచ్చేసింది చాలా మనకి ఈ రోజుకి సరిపడి, నాకు కిచెన్లోకి నాకు వంటకు సరిపడి, నాకైతే కూరకు సరిపడి వచ్చేసింది అనమాట. సరేనా? మీరు కూడా చూడండి, చూసి ఆనందించండి. ఉంటానండి, బాయ్ అండి.